వెల్కమ్ టు వర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. వివిధ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలను గెలిపించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధాని అయ్యే ముందు కూడా ఆయన వ్యూహాలతోనే మద్దతు కూడా అందించారు. బీహార్లో కూడా తన సొంత పార్టీ జనసూరజ్ స్థాపించి ఎన్నికల బరిలో దిగినప్పటికీ కూడా సొంత రాష్ట్రంలోనే పీకే ఆశించిన ఫలితం చూడలేదు. మొత్తంగా 243 స్థానాల్లో పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయారు. మరి ఈ ఫెయిల్యూర్ తర్వాత పీకే తిరిగి వ్యూహకర్తగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పీకే వ్యూహాల ఘనత, అనుభవం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. యూపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, ఏపీ వంటి రాష్ట్రాల్లో కూడా ప్రధాన పార్టీలను అధికార పీఠంలోకి చేర్చడంలో ఆయన ప్రధాన వ్యూహకర్తగా నిలిచారు. వైసీపీ 151 స్థానాలతో ఏపీలో అధికారంలోకి రావడంలో కూడా ఆయన వ్యూహాలే కీలకమని కూడా చాలామంది అభిప్రాయపడతారు. కానీ సొంత పార్టీ స్థాపనలో ఎదురైన విఫలత ఆయనకు రాజకీయ వ్యూహకర్తగా కొనసాగటానికి ఇప్పుడు దారితీసింది. అయితే ఇప్పటి ప్రధాన హాట్ టాపిక్ ఏంటంటే తెలంగాణలో పీకే ఎంట్రీ. స్థానిక రాజకీయ నాయకురాలు కల్వకుంట్ల కవితతో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారట పీకే. బీఆర్ఎస్ పార్టీతో విభేదించి సొంతంగా బయటకు వచ్చేసి పార్టీ నిర్మాణం చేయటం ద్వారా తెలంగాణ ప్రజల కోణంలో పని చేయాలి అనే ఉద్దేశంతోనే పీకే ఎన్నికల వ్యూహాలు, పార్టీ విధానాలు, ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాల రూపకల్పనలో కవితకి మార్గనిర్దేశం చేస్తున్నారు. 2 నెలల వ్యవధిలోనే హైదరాబాద్లో చేరి కవితతోని సుదీర్ఘ సమావేశాలు జరిపారు పీకే. సంక్రాంతి పండుగ సమయంలో కూడా 5 రోజుల పాటు మునిగిపోయి చర్చలు జరిపారు. పార్టీ విధానాలు ఏ రకంగా రూపకల్పన చేయాలి, వాటి కమిటీలు, ఓటర్ల సమస్యలు తెలుసుకోవటం, పార్టీ పెంపకం, ప్రచార వ్యూహాలు వంటి అంశాలను కూడా పీకే సలహాల ద్వారా నిర్ణయించుకోబోతున్నారు. మరి ఇప్పుడు పీకే తెలంగాణలో కొత్త పార్టీ కోసం చేసిన ప్రణాళికలో ఓటర్ల సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాగే ప్రజలలో తమ పార్టీపై విశ్వాసాన్ని క్రియేట్ చేసుకోవటం, పార్టీ కార్యకర్తల ప్రేరణ, కమిటీలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ వ్యూహాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే దీన్ని ఉగాది నాటికి కొత్త పార్టీ ప్రకటించడానికి కవిత అయితే ఇప్పటికే 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రజా అవసరాల అధ్యయనం కూడా స్టార్ట్ చేశారు. అయిన మార్గదర్శకం ద్వారా ఈ వ్యూహాలు సజావుగా అమలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు పీకేకి ఎలాగో రాజకీయ వ్యూహాల ఘనత ఖచ్చితంగా ఉంది. ఆయనకి అనుభవం కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ సొంత పార్టీలో ఆయన అయితే ఫెయిల్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఆయన దృష్టి మళ్ళీ వ్యూహకర్తగా ఉండటానికి మళ్ళిందని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎంట్రీ ఇస్తూ కవితతో పనిచేయటం, రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో తన ప్రావీణ్యాన్ని చూపే ప్రయత్నం అయితే చేస్తున్నారు పీకే. మరి ఇప్పుడు ఈ కొత్త పార్టీ ప్రజల కోణంలో ఎంత శక్తివంతంగా నిలుస్తుందో, మరి పీకేతో కలిసి వ్యూహాలు రచించినప్పుడు అవన్నీ ఎంతవరకు ఫలిస్తాయో, రాష్ట్ర రాజకీయాలు ఎంతవరకు మారుతాయో, వాటిపైన ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మాత్రం చూడాల్సిందే. ఇప్పుడు బీహార్ ఫెయిల్ కూడా ఆయన వ్యూహాలను తిరిగి సక్రమంగా అమలు చేయడానికైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మరి ఇప్పుడు ఈ తెలంగాణలో కొత్త పార్టీ, కవితతో ఆయన వ్యూహాత్మక కమిటీలు, ప్రజా అవగాహన, మరి అన్ని అంశాలు కలిపి పీకే రాజనీతిలో మళ్ళీ తన ముద్రని చూపే అవకాశాలు పెంచాయితే అంటున్నారు. మరి ప్రస్తుతానికి దీనిపైన ఇంకా అప్డేట్లు ఏం లేవు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి వర్డ్ మీడియా.